ఇది ఈ మంత్ అనేది మార్చ్ మంత్ స్లీప్ అవేర్నెస్ మంత్ అంటామండి. ఎందుకంటే ఈ మంత్లో మనకి వరల్డ్ స్లీప్ డే అనేది ఉంటుంది. ఆ వరల్డ్ స్లీప్ డే ప్రాముఖ్యత ఏంటంటే మనకి జీవితంలో స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది మనం గుర్తు చేసుకోవటము అండ్ మనలాంటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ అవ్వచ్చు, నర్సెస్ అవ్వచ్చు, జనరల్ పబ్లిక్కి స్లీప్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ, ఏ టెస్ట్ చేసుకోవాలి గురించి కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ అండ్ మా బాధ్యత అండి. సో ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది మనకి రిక్వెస్ట్ కూడా చేశారు స్లీప్ మీద ఒక వీడియో చేయమని. సో ఇప్పుడు మనము స్లీప్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ స్లీప్కి ప్రాబ్లం మీకుంది అంటే స్లీప్ రిలేటెడ్ జబ్బు ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది, ఏ టెస్ట్ చేయించుకోవాలి, దానికి సిమ్టమ్స్, మీకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి అండ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో స్లీప్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ అండి నన్ను అడిగితే. ఎందుకని చెప్తున్నానంటే మనము హోల్ హ్యూమన్ లైఫ్, యావరేజ్ హ్యూమన్ లైఫ్ కనుక 60 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి. ఈ 60 సంవత్సరాల్లో మనం ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోతాం కదా. అంటే ప్రతి 24 గంటల్లో మీరు 1/3 నిద్రపోతున్నారు. అంటే మీ ఏజ్, టోటల్ ఏజ్ 60 ఇయర్స్ కనుక అయితే మీరు ఆల్రెడీ 20 సంవత్సరాలు నిద్రలోనే ఉన్నారు. అంతే కదా. అంటే జీవితం మొత్తంలో మనం 20 సంవత్సరాలు బెడ్ మీదనే ఉంటున్నాం, వేరే పని ఏం చేయట్లేదు. సో దేవుడు అది ఇచ్చాడు అంటే మనకి అంత డ్యూరేషన్ అనేది సాక్రిఫైస్ చేస్తున్నాము అంటే మన లైఫ్లో దానికి చాలా ఇంపార్టెన్స్ ఉందని కదా అర్థం. అంతేనా? సో నేను చెప్పినట్టుగా స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్కి స్లీప్ క్వాలిటీ కానీ, డ్యూరేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ ప్రాబ్లం కనుక మీకు ఉంటే ఏవే సిమ్టమ్స్ ఉంటాయి అంటే మీరు ఏ సిమ్టమ్స్ గురించి మిమ్మల్ని మీరు వాచ్ చేసుకుంటూ ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్నోరింగ్ అండి, గురక పెట్టడం. ఎవరైతే ఎక్కువగా రెగ్యులర్గా గురక పెడతారో వాళ్ళకి స్లీప్ డిసీజ్ ఆర్ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం చాలా ఎక్కువ. సెకండ్, ఎర్లీ మార్నింగ్ హెడేక్, మార్నింగ్ లేచిన తర్వాత తల నొప్పిగా ఉంటుంది, బరువుగా ఉంటుంది అనటానికి. 3 వచ్చేసి ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, డే టైం మీరు కూర్చొని నిద్రపోతున్నారు. దానివల్ల కూడా అర్థం ఏంటంటే నైట్ టైం మీకు స్లీప్ ప్రాపర్గా వెళ్ళట్లేదు, మీరు పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు కానీ క్వాలిటీ పూర్గా ఉంటుంది. దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బాగా థ్రోట్ ఇరిటేషన్ కానీ అండ్ డ్రైనెస్ రావటం, అండ్ దాంతోపాటు మీకు ఫ్రీక్వెంట్గా నైట్ యూరిన్కి వెళ్ళటం అండ్ నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేవటం. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకుంటే నిద్రలో జబ్బు, స్లీప్ రిలేటెడ్ జబ్బు ఉందని అనుకోవాలండి. సో స్లీప్ డిసీజ్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మేము స్లీప్ స్పెషలిస్ట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతామండి పేషెంట్స్ని, కొన్ని క్వశ్చనర్ ఫిల్ చేపిస్తాం, దానివల్ల ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్ థింగ్, స్లీప్ స్టడీ, నిద్ర పరీక్ష చేయించుకుని, అంటే ఒక స్లీప్ ఎక్విప్మెంట్ అనేది ఫుల్ నైట్ మీకు అటాచ్ చేసేసి చేస్తాము, దాన్ని నిద్ర పరీక్ష అంటాం, దానివల్ల ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అదర్ కొంచెం స్పెషల్ టెస్ట్ ఉంటాయండి, దీనితో మీకు స్లీప్ జబ్బు ఏముందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అంటే మీకు కనుక స్లీప్ యాప్నియా డయాగ్నోజ్ అయితే స్లీప్ టెస్ట్లో మనము సిప్యాప్ అనే పద్ధతి ద్వారా ఒక స్మాల్ మిషన్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తామండి. అది కాకుండా ఇన్సామ్నియా కనుక అయితే అంటే నిద్ర పట్టని గ్రూప్ కనుక అయితే మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనే థెరపీ ఇస్తాము అండ్ స్లీప్ హైజీన్ టిప్స్ అనేది చెప్పి అవన్నీ ఫాలో అవ్వాలని చెప్పి మనము ఇన్సామ్నియా దూరం చేస్తాము. సో ఈ విధంగా మనము స్లీప్ ఐడెంటిఫై చేయొచ్చు అండ్ కంప్లీట్గా స్లీప్ ప్రాబ్లమ్స్ అనేది ట్రీట్మెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్. నమస్తే.